అందరికీ నమస్కారం. జగన్కి పెద్ద దెబ్బ, తీవ్ర సంతోషంలో బాబు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏలూరులో వైసీపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే మేయర్ కొందరు కార్పొరేటర్లతో కలిసి ఇటీవల టీడీపీ కూటికి చేరగా తాజాగా అదే బాటలో ఆదివారం 14 మంది వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, మహిళా కోఆప్షన్ సభ్యురాలు వైసీపీకి ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేఖలో రాశారు. అయితే వీరంతా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో టీడీపీ తీర్థం చేసుకున్నారు. అయితే వీరిలో కార్పొరేటర్లు జి కనక నరసింహరావు, సబ్బన శ్రీనివాసు, తాము పద్మ, ఎర్రంశెట్టి నాగబాబు, గూడూరి రాజలక్ష్మి, అన్నపనేని భారత, గురుపూడి శ్రీనివాసరావు, ఉచ్చల సుజాత, అదేవిధంగా కత్తిరి రామ్మోహన్ రావు తదితరులు అయితే ఉన్నారు. అయితే వీరందరూ కూడా తీర్థం తీసుకున్నారు. కాగా ఇప్పటికే కీలక నేతలు అంతా వైసీపీని వీడడంతో పాటు ఏలూరు నగరంలో దాదాపు వైసీపీ ఖాళీ అయింది. మిగతా కార్పొరేటర్లు సైతం టీడీపీ జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆల నాని వైసీపీకి రాజీనామా చేయడంతో నగరంలో ఆ పార్టీ కుదేలైంది. అయితే అనంతరం మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యుడు పెదబాబు, వైసీపీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు, కార్పొరేటర్ బొద్దాని అఖిలప్రియ పార్టీని వీడి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఎమ్మెల్యే బడేటి చంటి నేతృత్వంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. 50 డివిజన్లు ఉన్న నగరపాలక సంస్థ 2021లో జరిగిన ఎన్నికల్లో 47 స్థానాలకు వైసీపీ, 3 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ వైపు వైసీపీ కార్పొరేటర్లు వలసలు ప్రారంభించారు. అయితే స్నేహపూర్వక వాతావరణంలో ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను రాజీ లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. అయితే ఏలూరులోని వివిధ డివిజన్లకు చెందిన 14 మంది కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యురాలు టీడీపీ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తూ అరాచక పాలన సాగించిన జగన్ పాలనకు, కూటమి ప్రభుత్వం పాలనకు మధ్య ఉన్న భేదాన్ని గమనించుకున్న అనేక మంది ప్రజా మద్దతు ఉన్న టీడీపీలో చేరుతున్నారన్నారు. టీడీపీ జెండా మోస్తూ పార్టీని నమ్ముకున్న వారందరికీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ, నగరాన్ని అభివృద్ధిలో అగ్రభావన నిలిపేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే వెంట నడిచేందుకు ముందుకు వచ్చామన్నారు. నగరాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.